తుంది. ముందు నుంచే భయపెడుతూ ఉంటారా? యాహ్! సో, నేను అలాంటి మా స్టూడెంట్స్ జాయిన్ అయ్యాక అదే చెప్తుంటారు. సార్ మా హ్మ్. కాలేజ్‌లో ఫ్యాకల్టీ ఇలా చెప్పారు, అలా చెప్పారు. బట్ మాకొచ్చి జాయిన్ అయ్యాక అంత టఫ్ అనిపించట్లేదు. ఏంటిది? అంటే మేమేమన్నా అన్నీ చదవట్లేదా? ఓకే. సో, మాకు ఈజీ అనిపిస్తుంది ఇప్పుడైతే. వాళ్ళ మైండ్ సెట్ అక్కడ మారిపోతూ అహా! ఉంటుంది. మొన్నటిదాకా మేమేమో చాలా టఫ్ అని ఫీల్ అయినవాళ్ళం. ఇప్పుడేమో చేయగలం అన్న ఫీలింగ్ వస్తోంది. హ్మ్. ఏంటి? అంటే కొంతమంది ఎలా ఉంటుందంటే మనకేం రాదనుకోండి. అవును. అప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది గదా! అవును. సో, ఈ ఈ సంథింగ్ ఈస్ రాంగ్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. నేను వాళ్ళకి ఓకే. ఒకటే చెప్తూ ఉండేవాడిని అప్పట్లో. దట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్యాకల్టీకే ర్యాంక్ వచ్చింది. అక్కడ చెప్తారా? హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బీటెక్ కాలేజ్‌లో వాళ్ళు ఫ్యాకల్టీ కింద జాయిన్ అవుతారా? లేకపోతే ఒక పీఎస్‌లో జాయిన్ అయిపోతారా? హ్మ్. పీఎస్‌సీలో జాయిన్ అయిపోతారు అవును. ఖచ్చితంగా. అవును. సో, ఎవరైతే ఇప్పుడు అన్‌ఫార్చునేట్‌గా కాలేజెస్‌లో ఫ్యాకల్టీ కింద చెప్తున్నారో వాళ్ళేంటంటే వేరే ఆప్షన్స్ లేక ఓకే. వచ్చిన వాళ్ళు. ఆహా! సో, వాళ్ళకి ఖచ్చితంగా గేట్ టఫ్‌గానే ఉంటుంది. ఓకే. ఎందుకంటే గేట్‌లో ర్యాంక్ రాని వాళ్ళకి రాని వాళ్ళకి. అవును. గేట్ అనేది టఫ్ ఎగ్జామ్ కింద అవును. కనబడుతుంది. అవును. సో, అట్లాంటి వాళ్ళు గైడ్ చేస్తున్నారనుకోండి అన్‌ఫార్చునేట్‌గా. అట్‌లీస్ట్ ట్రై చేయండి. అవుతుంది. ట్రై చేయొచ్చు మీరు. అంత టఫ్ ఏం కాదు. నాకు అవ్వలేదు గానీ మీకవుతుంది ఓకే. అని చెప్పొచ్చు. ఓకే. బట్ నో. వాళ్ళేంటంటే నాకే అవ్వలేదు నీకెందుకవుతుంది ఓహో! అని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు మెయిన్‌గా. ఓకే. సో, మేమదే చెప్తాం. వి ఆర్ ఆల్సో ఫ్యాకల్టీ. బట్ మేమేంటంటే మాకు వేరే అవకాశాలు లేక ఫ్యాకల్టీ అవ్వలేదు. ఓకే. సో, దిస్ ఈస్ బై చాయిస్. సో, ఓకే. దిస్ ఈస్ వాట్ వి డు. దిస్ ఈస్ అవర్ ప్యాషన్. ఇది ఓకే. మా ప్యాషన్ కాబట్టి మేము చేస్తున్నాం. సో, అందుకని ఏంటంటే మేము చెప్తున్నప్పుడు మీకు ఈజీగా ఉంది. అవును. సో, యాహ్! దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాళ్ళు చెప్పేదానికి, మేము చెప్పేదానికి. ఓకే. సో, ఆ మిస్‌కన్సెప్షన్ పోగొట్టడానికి చాలా ట్రై చేస్తుంటాం మేము. చెప్పా గదా! అవును. మా ఫ్యాకల్టీలో చెప్పారు. చాలా టఫ్ ఎగ్జామ్ అని చెప్పారు. మీ వల్ల కాదని చెప్పారు. హ్మ్. అది మీకు 4 ఇయర్స్ చెప్తూ ఉన్నారనుకోండి. మీకెలా అవును. ఫీల్ అవుతూ ఉంటారు? అవును. అవును. నిజంగానే గేట్ టఫ్ ఎగ్జామ్ ఏమో అని ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే. యాహ్!